సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. అనిల్ బాగా చేశారు, రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే కాంటెంపరీ సబ్జెక్ట్, మనకు రెగ్యులర్గా చూస్తున్న సబ్జెక్ట్ లవ్ స్టోరీలో ఎలాంటి అవరోధాలు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలని. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో మేమందరం అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వస్తున్నా ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాలోకి వచ్చిన వాళ్ళే. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ట్రైలర్లో చూపించిన సీన్ చాలా బాగుంది, అది చాలామంది కనెక్ట్ అవుతుంది. సో యా, శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ఆల్ ది బెస్ట్. అనిల్ బ్రదర్, మీకు ఈ సినిమా మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటే అది బడ్జెట్ ఏంటి అనేది చూడరు ఆడియన్స్, సినిమాని హిట్ చేస్తారు. సో నిజాయితీగా కష్టపడి ఈ సినిమాని చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సినిమాకి అండ్ ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి. అనసూర్య గారికి అండ్ రాజు గారికి మంచి డబ్బులు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్రేమకు జై. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక సింగిల్ వర్డ్లో ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. చాలా రోజులు చాలా కష్టపడి చేసాం. సో అందరు చెప్తారు కష్టపడి చేసాం, ఏదైనా కష్టపడి వస్తుంది కాబట్టి. సో ప్రేమకు జై. ఈ సినిమాలో జైకి చాలా వాటి మీద ప్రేమ ఉంటుంది. ఆయన కెరియర్ మీద ప్రేమ ఎక్కువ, వాళ్ళ పేరెంట్స్ మీద ప్రేమ ఎక్కువ, దాంతోపాటు తను ప్రేమించిన అమ్మాయి మీద ప్రేమ, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి మీద ఒక బాధ్యత గల ఒక అబ్బాయి అనమాట క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఎవ్రీథింగ్ చాలా మంచిగా కనెక్ట్ అయినాను సినిమాలో క్యారెక్టర్ చేసేటప్పుడు. సో ఈ సినిమా ప్రేమకు జై మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సాంగ్స్ చూసారు కదా, ఎలా ఉన్నాయి? సూపర్. సో సినిమా కూడా చాలా బాగుంటుంది. అతి త్వరలో మార్చ్లో మీ ముందుకు రావాలని ట్రై చేస్తున్నాము. ఈ సినిమా ఇంకోటి ఏంటంటే ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ వితౌట్ ఎనీ ప్రాక్టీస్, అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ సెట్స్కి వెళ్ళి మాకున్న చిన్న దాంట్లో మేము మంచిగా చేసామని అనుకుంటున్నాము. సో ఈ ఛాన్స్ నాకు ఈ సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ గారు, మా డైరెక్టర్ శ్రీనన్న నాకు ఇంతకుముందు ఆయన ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచే పరిచయం. సో ఫస్ట్ వేరే వాళ్ళని అనుకొని అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ నా వరకే వచ్చారని మేము ఎప్పుడు అంటూ ఉంటాయని. సో మా ఇద్దరికి ఎట్లా అంటే సెట్స్లో చాలా కూల్గా మేమిద్దరం ఆయన కెమెరా దగ్గర మా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడైనా ఆయన చేసేటప్పుడైనా సరే వచ్చి ప్రతి షాట్ అయిపోయిన తర్వాత వచ్చి హీరో సూపర్ అనే చిన్న బూస్టింగ్ ఇస్తూ ఉంటాడు పక్క నుంచి. సో అది చాలా ముందుకు నడిపించింది నన్ను ఆ బూస్టింగ్. అండ్ టెక్నికల్గా అయితే డిఓపి మా ఉదయాన్నే ఈరోజు రాలేదు, నన్ను చాలా బాగా చూపించాడని అనుకుంటున్నాను. చాలా మంచి హార్డ్ వర్క్. ఇంకా స్టంట్స్ కానీ ఫైట్స్ వీళ్ళంతా కూడా చాలా సపోర్ట్ చేసి, ఫైట్స్ అయితే నాకు అసలు ఫస్ట్ టైం నేను రోప్స్ అవి ఫైట్స్ అవి చేయడము. సో ప్రతిదీ కూడా నాకు చాలా జాగ్రత్తగా చెప్పి, అలా అంటే ఇంజూర్స్ ఏం అవ్వకుండా సో జాగ్రత్తగా చేపించారు. అండ్ ఇంకా మ్యూజిక్ చైతన్య సార్ అసలు సూపర్. మేము చేసింది ఇన్ని ఇయర్స్ కష్టపడ్డాము, మేమంతా ఎంత చేసామో దాన్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది మీ సాంగ్స్. సో మీరు శ్రీనన్నతో సెకండ్ మూవీ, నాకు ఫస్ట్ మూవీ కాబట్టి నెక్స్ట్ కూడా మీతో నేను చేయాలి. మంచి సాంగ్స్ ఇంకా ఇవ్వండి. మాలాంటి యంగ్ హీరోలకి మీరు ఇచ్చే మ్యూజిక్తో మేము ఇంకా బాగా ముందుకు వస్తాము. సో థ్యాంక్ యూ అన్న. హీరోయిన్ జ్వలిత చాలా అంటే చాలా తొందరగా నేర్చుకుంటుంది ఏదైనా సరే, చాలా బాగా చేస్తుంది అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ మా. అండ్ ఇంకా లాస్ట్ బడ్డీ భాస్కర్. ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్లో ఒక బెస్ట్ థింగ్ అది ఎట్లా అంటే చాలా క్లోజ్, చాలా మంచిగా మీ ఇద్దరం కలిసి ప్రతి సీన్ చేసేటప్పుడైనా సరే, ప్రతిరోజు ఆఫ్టర్ షూట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ, చాలా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూ, షూట్ ఇట్లా సరదాగా ఒక ఫెస్టివల్ ఒక ట్రిప్ లాగా అయిపోయేది మాకు. షూటింగ్ అంటే ఒక సరదాగా ఇట్లా పిక్నిక్ వెళ్తున్నాం మేమన్నా వైబ్ వచ్చేది, అది ఆయన వల్లనే చాలా బాగుండేది. అండ్ చాలా మంచి సినిమా చేస్తున్నాడు విలన్గా. సో మీరందరూ గుర్తుపట్టి అంటారు, సలార్లో, కల్కిలో చాలా సినిమాలు చేశాడు. సో ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఇంకా మంచి సినిమాలు చేయాలి, మనం కూడా చేయాలి మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, గెస్ట్లందరికీ. ఫైనల్లీ ఒక వర్డ్ నా పర్సనల్గా అంటే ఇంటర్వ్యూస్ అలా చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడ ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నా. చాలామంది యాక్చువల్లీ ఇప్పుడు సాయి వెంకట్ గారు చెప్పినట్టు నేను 8 years బిఫోర్ ఒక సినిమా వజ్రాలు కావాలని ఆయన సినిమాతో ఇక్కడే ఇదే స్టేజ్ పై నుంచి వచ్చాను.
సో ఇన్ని ఇయర్స్ ద్వితీయ విఘ్నం అంటారో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఇన్ని ఇయర్స్ పట్టింది మళ్ళీ స్టేజ్ ఎక్కడానికి. ఈ మధ్యలో ఎన్నో సినిమాలు చేశాము. ఈ సినిమా బేసిక్గా ఈ సినిమా నాది 4th మూవీ యాజ్ ఏ హీరోగా, బట్ రిలీజ్ అవుతున్న 2nd మూవీ అనుకోవచ్చు. సో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటా, చాలా మందిని కలిశాను. సో చాలా అవమానాలు, చాలా మాటలు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఈ అవకాశం మళ్ళీ నాకు ఇక్కడికి రావడానికి నిజంగా సార్ రాజన్న డైరెక్టర్ గారు, మీరు ఈ సినిమాని నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా చాలా హర్డల్స్ వచ్చాయి ఈ సినిమాకి. ఇక్కడ వరకు వస్తుంది, ఇంతవరకు వస్తుంది అని చెప్పేసి అనుకోలేదు. మళ్ళీ ఎందుకంటే ఏ హీరోకైనా సరే బిగ్ స్క్రీన్ మీద కనిపించడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. సో నేను అది త్వరలో మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అది మాకు జీవితం అంటే ఇక అంతే ఇక. సో అందరికీ ఈ సినిమా సమాధానం ఇస్తుంది అని అనుకోను, కానీ ఈ సినిమానే ఇస్తుంది అనుకోను, కానీ ఇది ఒక మంచి ఆన్సర్ అయితే చెప్తుంది. సో ఎందుకంటే మంచి ఫైట్ చేశాను. ఒక కమర్షియల్ మూవీ బేసిక్ ఏంటంటే సినిమా గురించి చెప్పారంటే ఒక కమర్షియల్ మూవీ అంటే ఇప్పుడు మీరు డివోషనల్ సాంగ్ చూసారు, ఐటమ్ సాంగ్ చూసారు, ఫైట్స్ చూసారు. సో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, గెస్టులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో ఆల్ ది బెస్ట్ మా ప్రేమిక్ జై. థ్యాంక్ యూ. హలో అందరికీ, నా పేరు జ్వలిత. హలో అందరికీ, నా పేరు జ్వలిత. ఇది నా ఫస్ట్ డెబ్యూటీ ఫిలిం. నా శ్రీనివాస్ సార్తో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఎలా చేయాలి ఏంటి అని. అండ్ హీరో అనిల్ గారు నాకు చాలా నేర్పించారు, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అన్ని, ప్రతి షాట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ మా డాడీగా చేశారు, ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నా టీం మొత్తం చాలా సపోర్ట్ చేశారు. నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను తీసుకొని నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ అందరికీ మంచిగా అనిపించి అందరికీ నచ్చుతుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్కి వస్తామని విలువగానే వచ్చేసిన మా పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక నిజమైన యథార్థ సంఘటన. నిజానికి ఎన్నో సంఘటనలు మరుగున పడిపోతున్నాయి. మనకి ఈ మధ్యలో మీడియా వచ్చింది, కానీ మీడియా రాకముందు చాలా గ్రామాలలో, మండలాలలో కానీ కొన్ని హత్యలు లాంటి కొన్ని ప్రేమలు కూడా మరుగున పడిపోయినాయి. అంటే మనకు తెలియని చరిత్రలు ఎన్నో ఉన్నాయి, గ్రామాలలో జరిగిన నిజార్థ సంఘటనలు ఇవన్నీ. దీని బేస్గానే మేము కూడా ఒక చిన్న ఏదైతే గ్రామంలో జరిగిన సంఘటన తీసుకొని దానికి కూడా ఒక పాతవారు కాకుండా కొత్త వారిని తీసుకుంటే వారు ఆ క్యారెక్టర్లో మంచిగా లీనమై చేస్తారని, అట్లనే మా అనిల్ భాయ్ని, జ్వలిత గారిని, మా భాస్కర్ అన్నని, నిజంగా మీరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. ఇలా వాళ్ళందరి క్యారెక్టర్లు కనబడరు, వాళ్ళంతా జీవించినారు దీంట్లో. వాళ్ళందరూ అలా జీవించి నిజంగానే వీళ్ళకి ఇట్లా జరిగిందా, అయ్యో పాపం నిజంగా ఇట్లా జరిగిందా ఒక గ్రామంలో అంటే, ధనం ఉన్నవారు బీదవారిని కులాల మతాలుగా వర్గీకరించిన వారిని ఇంత దారుణంగా చేస్తారా అనే విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీసుకొని నిజంగా జరిగిన యథార్థ సంఘటనని నేను, మా చెల్లెలు అనసూయ గారు ఇద్దరం కలిసి దీనికి నిర్మాతలుగా ఉండి చేసినాము. అందుకే సహకరించిన మా మిత్రులకు, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ మా యొక్క ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇలాంటి చిన్న చిన్న సినిమాలని మీరు ఆదరిస్తే మరిన్ని సినిమాలు తీయడానికి మేము ముందుకు వస్తామని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది నేను పిలవగానే విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్గా ప్రేమకు జై అంటే అందరు ప్రేమకు జిందాబాద్ అనేది అందరు తెలిసిందే. కానీ ఇది ప్రేమ అనే అమ్మాయి, జయ అనే అబ్బాయి, ఇద్దరు లవ్ స్టోరీ. ఇది చాలా బాగుంటుంది, చాలా కష్టపడి చేసాము. మా ప్రొడ్యూసర్ రాజన్న గారు, మా మేడం అనసూయ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాలేదు తను రాజేష్ గారు, తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. సో అలాగే ఈ చిత్రంలో నటించినటువంటి మా అనిల్ గారు, నేను చాలా సంవత్సరాల నుండి మా ఇద్దరి జర్నీ అందరం పైకి రావాలని చాలా కష్టాలు పడుతూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వస్తున్నాం. అలాగే
ఆ దేవుడు ఆ శివుడు కూడా మాకు ఇంకా మంచి పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చి మేము కూడా పెద్ద డైరెక్టర్లు కావాలని అనుకుంటున్నాము. అలాగే అనిల్ కూడా అలాగే హీరో కూడా కావాలని కోరుకుంటున్నాను. అనిల్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేస్తాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో 3-4-5 ఇయర్స్లో మంచి నానిలాగా మంచి హీరో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ నువ్వు ఖచ్చితంగా అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా అసలు నువ్వు కెమెరాకి కానీ లేకపోతే యాక్టింగ్లో కానీ అసలు ఫైటింగ్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా చాలా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అనిల్. నెక్స్ట్ మనం ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఫ్యూచర్లో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే మా హీరోయిన్ జ్వలిత, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి పెట్టుకున్నాం. చాలామంది చాలా చిన్నగా ఉంది, చిన్న ఏజ్ అన్నారు, కానీ తను చేసిన యాక్టింగ్కి అసలు చిన్న పెద్ద అని అనిపించలేదు. చాలా అద్భుతంగా చేసింది. తను ఏ సీన్ ఇచ్చినా ఏ సీన్ చెప్పినా తొందరగా ఇన్వాల్వ్ అయితే నేను షాక్ అయ్యేటోని. అరే ఈ అమ్మాయి ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్కడ అనుభవం కూడా లేదు తనకి, కానీ తను పరకాయ ప్రవేశం అంటారు చూడు, అలా బాగా చేసింది. జ్వలిత నీకు కూడా మంచి పెద్ద హీరోయిన్ అవుతావు, మంచి ఫ్యూచర్ ఉంది. కంగ్రాచులేషన్స్. నీకు మళ్ళీ మంచి ఫ్యూచర్లో మంచి హీరోయిన్ ఇంకా మనం గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. అలాగే మా భాస్కర్ అన్న విలన్గా చాలా సినిమాలు చేశాడు. చాలా మంచి మనసు, చూస్తే విలన్ లాగా ఉన్నాడు, కానీ అసలు అలాంటి గుణమే లేదు ఆయన దగ్గర. మంచి ప్రేమ గుణం, చూస్తే మనిషి ఇట్లా ఉన్నాడు కానీ ఆకారం అంటారు కదా, కానీ చాలా మంచోడు. చాలా నన్ను దగ్గరుండి సీనుపై ఏది చెప్పినా నాకు చాలా సపోర్ట్ చేశాడు. తనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఏది చెప్పినా చాలా బాగా యాక్టింగ్ చేసావన్నా. నువ్వు కూడా నెక్స్ట్ మంచి విలన్గా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వస్తాయి. ప్రశాంత్ ఇలాంటి వాళ్ళు నీకు మంచి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య, మా ఇద్దరిది ఒకటే ఊరు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని వచ్చాడు, నేను డైరెక్టర్ అయిదామని వచ్చిన. ఇద్దరం కలిసి ఫస్ట్ సినిమా నేను సీతాదేవని సినిమా చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తను చాలా ఇప్పటి వరకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, కానీ కొందరికి అదృష్టం అంటారు, అది అతనికి లేదనుకుంటా. ఆయన ఉండుంటే ఇప్పుడు నా సినిమాలో కాదు పెద్ద పెద్ద సినిమాలకు చేయాలి. ఎందుకంటే తన ఫస్ట్ ఆల్బమ్ తోటే మేము ఇండస్ట్రీకి పరిచయం అయినాం. దశరథ్ గారి దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర తిరిగాము. ఆయన వల్ల నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే. ఇలా బ్రదర్ సీనన్న అని ఉంటాడు, ఆయన యాక్చువల్గా డైరెక్టర్ అయిదామని ఉండే, కానీ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఆయన డైరెక్టర్ కాలేకపోయాడు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే నేను కథలు రాసుకునేవాడిని. నేను 2005లో పవన్ కళ్యాణ్ కథ రాసుకొని ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ అడుగుపెట్టిన. కానీ అప్పుడు ఏం తెలియదు నాకు, కానీ ఇంకా నా ఫ్రెండ్ వచ్చాడు కిరణ్ అని, చాలా చాలా ఆనందంగా ఉంది. తను కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు అప్పట్లో. ఎందుకంటే సినిమా కష్టాలు చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి, అయినా కూడా నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు. అందులో మా మదన్న ఉప్పల్ నుండి వచ్చాడు. చాలామంది నన్ను ఇప్పటికి కూడా పుష్ చేస్తూ ఉన్నారు, ఏదో రోజు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అవుతాడని. సో నేను నిజంగా చాలా కష్టపడుతున్నా, కానీ అదృష్టం మన సైడ్ ఉండాలంటారు కదా. సో అది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. త్వరలో మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా. త్వరలో పెద్ద సినిమా ఒకటి ఆఫర్ జరుగుతుంది, అది పడితే నా లైఫ్ కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. అలాగే నా కొడుకు ఆద్యన్, వాడు కూడా మంచి డాన్సరు. ఆద్యన్ వాడు కూడా మంచి డాన్సరు. ఒకవేళ నేను మిస్ అయినా నా కొడుకు మిస్ కావద్దని వాడిని హీరో చేద్దామని వెయిట్ చేస్తున్నా. సారీ నా కొడుకు 8 years లోనే వీడు డాన్స్ క్లాస్ చింపేస్తాడు డాన్స్. ఇప్పుడు ఆల్రెడీ నా దాంట్లో చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాడు, అలాగే సాలార్లో చేశాడు, దేవరాలో చేశాడు. తమిళ్ శ్రీరామ్ చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాడు. అన్న వచ్చాడు, జాన్బాయ్, చాలా మంది వచ్చారు నా గురించి. వాళ్ళందరికీ నిజంగా రాము సార్, మీకు కూడా నిజంగా రాజశేఖర్ అన్న, చాలా మంది అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అలాగే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. మా రాజన్న ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. తను వచ్చి చాలా ఫాస్ట్గా
సినిమా అయిపోయేటట్టు నాకు చాలా ఎంకరేజ్ చేశాడు. సినిమా మొత్తం అయిపోయి రెడీగా ఉంది. మార్చి నెలలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. మా ప్రొడ్యూసర్ గారు తొందరగా సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ మా వైఫ్ భవానీ వచ్చింది. తను కూడా నాకు నిజంగా 15 సంవత్సరాల జీవితం అది చాలా చాలా ఎంకరేజ్ చేసింది. ఎన్నో కష్టాలు ఉన్నాయి సినిమా ఫీల్డ్లో, కానీ ముందుకు వస్తున్నా. సారీ నాకు కొంచెం ఎమోషనల్ అయినా. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది ఊరోళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ చాలామంది ఏమనుకుంటారంటే సినిమా ఫీల్డ్లో ఏమవుతాడు, వాడికి ఏం తెలుసు, అది చాలా వరస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ అయినా కూడా నేను చాలా కష్టపడి ఎవ్వరు ఎవ్వరు నాకు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు పంపిస్తున్నారు. కానీ చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. కానీ హీరో చిరంజీవి ఇన్స్పిరేషన్ తోటి ఆయన డ్యాన్స్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి దీంట్లో దాని మీదనే కథ రాశా. చాలా బాగా వచ్చింది. జనాలందరూ చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకు రావట్లేదు. సో అందరికీ నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా రాజన్నకు నిజంగా ఈ సినిమా మంచి పేరు తేవాలని, పాటలు కూడా చాలా బాగున్నాయి, చాలా కష్టపడ్డాం. ఈ పాటలు అందరికీ బాగా జనాల్లోకి వెళ్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.